ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫల మంచానికి స్వాగతం. ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 9వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఉండేటువంటి శుభాశుభ ఫలితాల గురించి, అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల వివరణతో పాటు ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి చర్యలు చేపట్టాలి అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి శుద్ధ విధియ మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల వరకు, నక్షత్రం అశ్విని మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు, ఉదయం వర్జ్యం 8 గంటల 11 నిమిషాల నుంచి 9 గంటల 51 నిమిషం వరకు, రాత్రి వర్జ్యం 10 గంటల 35 నిమిషాల నుంచి 12 గంటల 18 నిమిషాల వరకు, రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం దుర్ముహూర్తం 4 గంటల 31 నిమిషం నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజుల్ని పరిశీలించినట్లయితే 3వ తారీఖు అంటే ఈరోజు మత్స్య జయంతి, అలాగే ఏప్రిల్ 6వ తారీఖున శ్రీ పంచమి, దీన్నే వసంత పంచమి అని కూడా అంటాం. ఇక 12 రాశుల వారికి ఈ వారం ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ద్వితీయంలో రాహు యొక్క స్థితి, అష్టమంలో కేతువు యొక్క స్థితి, రాజ్యమందు కుజ, శని, శుక్ర, బుధుల యొక్క స్థితి, లాభస్థానంలో రవి, చంద్ర, బృహస్పతుల యొక్క స్థితి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి వేగవంతమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది. న్యాయబద్ధ వృత్తి వారికి కఠినమైనటువంటి నిర్ణయాల ద్వారా అనుకూలతని వృత్తిపరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులకు కూడా కలిసి వస్తాయి. విభేదాలు ఉన్నప్పటికీ మహిళలు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ప్రశాంత వాతావరణానికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మేషరాశి వారు ఈ వారం ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోవడానికి బుధవారం నాడు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే శనివారం నాడు రుద్రాభిషేకం వంటి ప్రక్రియలు చేపట్టడం ద్వారా ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి యొక్క ఫలితాలను పరిశీలించినట్లయితే వీరికి రాశిలో రాహు యొక్క సంచారం నడుస్తుంది. అలాగే సప్తమ భావంలో కేతువు యొక్క సంచారం, భాగ్యస్థానంలో కుజ, శని, బుధ, శుక్రుల యొక్క సంచారం, రాజ్యంలో రవి, చంద్ర, గురుల యొక్క సంచారం కొనసాగుతుంది. దీని ప్రభావంతో వీరికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రయత్నాలని పదే పదే కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థికంగా మాత్రం నెగ్గుకు రాగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు కొనసాగుతాయి. ఇతరులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమ నిర్వహణ బాగా కలిసి వస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ విషయాల్లో మహిళలకు ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు ఆర్థికంగా అనుకూలతను పెంచుతాయి. బలాన్ని పెంపొందింప చేసేటువంటి కార్యక్రమాలు వివిధ వృత్తుల వారికి కూడా బాగా కలిసి వస్తాయి. ఈ వారం వృషభ రాశి వారు ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి శనివారం నాడు గణపతి హోమం, అలాగే ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతికూలత తగ్గుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారి యొక్క ఫలితాలు పరిశీలించినట్లయితే వీరికి షష్ఠ స్థానంలో కేతువు యొక్క సంచారం కొనసాగుతుంది. అష్టమ స్థానంలో కుజ, శని, బుధ, శుక్రుల సంచారం, అలాగే భాగ్యస్థానంలో రవి, చంద్ర, బృహస్పతుల యొక్క సంచారం కొనసాగుతుంది. దీని ఫలితంగా ప్రయాణాల విషయంలో వీరు చాలా జాగ్రత్త వహించాలి. ఆకస్మిక విపత్కర పరిస్థితుల్ని మాత్రం ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అదృశ్య సంఘటనలు గృహపరంగా ఉన్నప్పటికీ అలసత్వంతో, ఆలస్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా జాప్యాలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో, ఆరోగ్య విషయంలో అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శత్రు భీతి పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ వారం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటానికి మిథున రాశి వారు శనివారం నాడు మృత్యుంజయ హోమం, అలాగే సోమవారం నాడు దుర్గా సప్తశతి వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అధిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు.
ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వీరికి పంచమ భావంలో కేతువు యొక్క స్థితి, అలాగే లాభస్థానంలో రాహు యొక్క సంచారం మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి. అయితే సప్తమ స్థానంలో కుజ, శని, శుక్ర, బుధుల యొక్క సంచారం ఉంది. అష్టమ స్థానంలో రవి, చంద్ర, గురుల యొక్క సంచారం కొనసాగుతుంది. కాబట్టి ప్రతిభ ఉన్నప్పటికీ గుర్తించలేనటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వరకు వికటిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు. అవమానకర సంఘటనలు కూడా కొనసాగుతాయి. విభేదాలు మిత్రులతో కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మక్కువ తగ్గుతుంది. ఆనందకర పరిస్థితులు గృహపరంగా కూడా కొనసాగించలేకపోతారు. ఆరోగ్య విషయంలో ఆకస్మిక విపత్కర పరిస్థితులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. హృదయ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శారీరక రుగ్మతలు కూడా పెరుగుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. స్థిరాస్తి రంగం వారికి ఆకస్మిక ఆర్థిక ప్రతికూలత చోటు చేసుకుంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. రాజకీయ రంగం వారికి పైవారితో విభేదాలు కొనసాగుతాయి. ఈ వారం కర్కాటక రాశి వారు ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటానికి శ్రీ దక్షిణామూర్తి యొక్క స్తోత్రం గురువారం నాడు పఠించడం, అలాగే మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ఉత్తమోత్తమం. తద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి యొక్క ఫలితాలను పరిశీలించినట్లయితే వీరికి కేతువు యొక్క సంచారం చతుర్థ స్థానంలో అర్ధాష్టమ కేతువు అంటాం, అలాగే రాజ్యస్థానంలో రాహు యొక్క సంచారం కొనసాగుతుంది. కాబట్టి అపవాదులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అయితే షష్ఠ స్థానంలో శని యొక్క సంచారం ఉంది, కుజుడి యొక్క సంచారం ఉంది, బుధ శుక్రుల యొక్క సంచారం కూడా ఉంది. సప్తమ స్థానంలో బృహస్పతి వీరికి రక్షణగా ఉంటుంది. చంద్ర, రవులు సప్తమంలో ఉన్నప్పటికీ కూడా అనుకూల పరిస్థితుల్ని వేగవంతంగా పొందలేకపోతారు. అకారణ కలహాలు ఉన్నప్పటికీ నివృత్తి అవుతాయి. నూతన అవకాశాలు ఉద్యోగపరంగా లభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. నూతన గృహప్రాప్తి వంటివి ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. నూతన ప్రణాళికల్ని అమలు చేయగలుగుతారు. మంచి ప్రాజెక్ట్స్ సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. సానుకూల పరిస్థితులు, విదేశీ ప్రయాణాలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో మహిళలకు ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అన్ని రంగాల వారికి సులభతరమవుతాయి. ఈ వారం సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పారాయణం కానీ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కానీ, అలాగే శనివారం నాడు ఈశ్వర దర్శనం కానీ చేయటం ద్వారా వేగవంతమైనటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం కన్యారాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ వారం ఒక కేతువు గ్రహం మాత్రం వీరికి చాలా అనుకూలం. తృతీయ స్థానంలో, అలాగే పంచమ స్థానంలో కుజ, శని, బుధ, శుక్రుల యొక్క సంచారం నడుస్తోంది. షష్ఠ స్థానంలో బృహస్పతి, రవి, చంద్రుల యొక్క సంచారం, భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం ఉన్నాయి. కాబట్టి వీరికి ఆకస్మిక శత్రుత్వం మిత్రులతో కూడా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విభేదాలు కూడా తలెత్తుతాయి. మంచి మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి సూచనలు అమలు చేయలేకపోతారు. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య పరిస్థితి విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆకస్మిక పరిణామాలు గృహపరంగా కూడా విస్మయాల్ని కలిగిస్తాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు స్థిరాస్తి పరంగా తప్పనిసరి. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమాల నిర్వహణ కొనసాగించలేకపోతారు. మహిళలకు గృహపరమైనటువంటి సమస్యలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, అలాగే ఇతర వ్యాపార రంగం వారికి కూడా ప్రతికూల ప్రభావం ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యవహారాల్ని వేగవంతంగా చక్కపరచుకోలేకపోతారు. ఈ వారం ఈ రాశి వారి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మంగళవారం నాడు గణపతి యొక్క ఆరాధన, గణపతి ఉపనిషత్తు పఠనం, గణపతి అభిషేకం వంటి కార్యక్రమాలు, అలాగే శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ, కనకదారాస్తవం వంటి స్థుతులు బాగా ఉపకరిస్తాయి. ప్రతికూల ప్రభావాన్ని దూరం చేస్తాయి. ఈ వారం తులారాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలించినట్లయితే వీరికి ద్వితీయంలో కేతువు యొక్క సంచారం, అష్టమంలో రాహు యొక్క సంచారం, చతుర్థంలో శని, కుజ, బుధ,
శుక్రుల యొక్క సంచారం, పంచమంలో బృహస్పతి, చంద్రుడు, రవి యొక్క సంచారం కొనసాగుతుంది. దీని ప్రభావం చేత గృహ విషయాల్లో అకారణ విభేదాలు తలెత్తుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆకస్మిక విపత్కర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని, సమస్యల్ని అనవసర జోక్యం ద్వారా మీదకి తెచ్చుకోవటం జరుగుతుంది. కాబట్టి ప్రతి విషయంలో జోక్యం అంత మంచిది కాదు. ఆకస్మిక ప్రమాదాలు, ప్రయాణాల విషయంలో కూడా చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు కొనసాగుతాయి. న్యాయపరమైనటువంటి కార్యక్రమ నిర్వహణలో విభేదాలు కూడా తలెత్తుతాయి. శత్రువులు వృద్ధి అవుతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహనం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా పొరపాట్లు దొరుకుతాయి. ఆనందకర పరిస్థితుల్ని వేగవంతంగా ఆహ్వానించలేకపోతారు. ఈ వారం ఈ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మంగళవారం నాడు చేపట్టేటువంటి దుర్గా పూజ, అలాగే బుధవారం నాడు చేపట్టేటువంటి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ వంటి కార్యక్రమాల ద్వారా ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. వేగవంతమైనటువంటి అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాశిలో కేతు యొక్క సంచారం నడుస్తోంది. అలాగే సప్తమ భావంలో రాహు యొక్క సంచారం, తృతీయంలో శని, కుజుల ప్రభావం మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. అలాగే బుధ, శుక్రుల యొక్క ప్రభావం కూడా తృతీయంలో ఉంది. చతుర్థంలో బృహస్పతి, రవి, చంద్రుల యొక్క ప్రభావం కొనసాగుతోంది. అర్ధాష్టమ బృహస్పతి, అర్ధాష్టమ రవి. కాబట్టి మానసిక చిరాకులు ఉన్నప్పటికీ కూడా తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని, కుజుల యొక్క ప్రభావం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. వివాహ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు గృహపరంగా చోటు చేసుకుంటే గృహ నిర్మాణాది కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన వేగం ఆర్థికంగా వృద్ధి చెందుతుంది. ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మంచి ఆలోచన విధానంతో నూతన కార్యక్రమాలను చేపట్టి గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూలం. కార్మిక రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన వ్యవహారాలు వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి గురువారం నాడు చేపట్టేటువంటి శ్రీ దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం బాగా ఉపకరిస్తుంది. అలాగే శుక్రవారం నాడు చేపట్టేటువంటి శ్రీ సూక్త పారాయణ కూడా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. చేసినటువంటి కార్యక్రమాల ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వీరికి ద్వితీయంలో కుజ, శని, బుధ, శుక్రుల యొక్క ప్రభావం కొనసాగుతుంది. తృతీయంలో బృహస్పతి, రవి, చంద్రుల యొక్క సంచారం కొనసాగుతోంది. షష్ఠ స్థానంలో రాహు యొక్క సంచారం, వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం కొనసాగుతున్నాయి. ద్వితీయ స్థానంలో ఉండేటువంటి కుజ, శనుల యొక్క ప్రభావం ద్వారా సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రతి సంభాషణ కూడా వివాదాలకి దారితీస్తుంది, విభేదాల్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనుకూలత తగ్గుతుంది. ఆకస్మిక వ్యయాన్ని పెంపొందింప చేసుకుంటారు. కాబట్టి అతి జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు, ఆర్థిక విషయంలో మంచి ప్రణాళికలు తప్పనిసరి. తృతీయ బృహస్పతి ద్వారా అవమానకర సంఘటనలు ఉంటాయి. తృతీయ రవి ద్వారా ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి మాత్రం కొనసాగించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకి గృహపరంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. సంభాషణల విషయంలో, శత్రువుల విషయంలో జాగ్రత్తలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈ వారం ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థికంగా ఉపకరిస్తాయి. అలాగే శనివారం నాడు చేసేటువంటి రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు మానసిక శక్తిని పెంచి ఆకస్మిక విభేదాలని దూరం చేసి ఆకస్మిక నష్టాలని కూడా దూరం చేస్తాయి. ప్రశాంతతని పెంచుతాయి. ఈ వారం మకర రాశి వారి యొక్క ఫలితాలను పరిశీలించినట్లయితే
శని, కుజ, బుధ, శుక్రుల యొక్క సంచారం కొనసాగుతుంది. ద్వితీయంలో బృహస్పతి, అలాగే రవి, చంద్రుల యొక్క సంచారం, రాహు యొక్క స్థితి పంచమ స్థానంలో, కేతు యొక్క స్థితి లాభస్థానంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాశిలో సంచారం ఇచ్చేటువంటి శని, కుజుల యొక్క యుద్ధ వాతావరణం ద్వారా ఆరోగ్య విషయంలో రక్షణ కలుగవుతుంది. అయితే బుధ, శుక్రుల యొక్క సంచారం కూడా ఉంది కాబట్టి వీరికి ఉపశమనం కూడా లభిస్తుంది. ద్వితీయంలో ఉండేటువంటి బృహస్పతి యొక్క సంచారం ఆర్థిక వ్యవహారాలలో అభివృద్ధిని కలిగిస్తుంది. ద్వితీయంలో రవి వ్యయాన్ని పెంపొందింపచేసేటువంటి కార్యక్రమాలను కూడా చేపడతారు. పంచమ స్థానంలో ఉండేటువంటి రాహు యొక్క సంచారం ద్వారా పిల్లల విషయంలో విభేదాలు తలెత్తుతాయి. పట్టుదలకు పోయి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అభద్రతా భావాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఆకస్మిక లాభాలు కేతువు యొక్క స్థితి ద్వారా లేకపోలేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను మాత్రం మెల్లమెల్లగా అధిగమించగలుగుతారు. ఏలినాడ్సన్ యొక్క ప్రభావం వీరికి జన్మస్థానంలో ఎక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు, తద్వారా నష్టాలు ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నష్టద్రవ్య ప్రాప్తికి, ఆరోగ్య రక్షణకి ఈ రాశి వారు ప్రతి శనివారం కూడా ఈశ్వరాభిషేకం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అలాగే ప్రతి బుధవారం కూడా విష్ణు సహస్రనామ పారాయణ పఠించడం ద్వారా నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అలసత్వం తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈ వారం కుంభరాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలించినట్లయితే వీరికి బృహస్పతి, రవి, చంద్రుల యొక్క సంచారం కొనసాగుతోంది. అలాగే రాహు యొక్క సంచారం చతుర్థ స్థానంలో, కేతు యొక్క సంచారం దశమ స్థానంలో, వ్యయ స్థానంలో కుజ, శని, శుక్ర, బుధుల యొక్క సంచారం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వ్యయం పెరుగుతుంది. ఆర్థిక స్తోమత తగ్గుతుంది. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. ఆకస్మిక విభేదాలు గృహంలో కూడా ఏర్పడతాయి. సంతోష వార్తలు మాత్రం ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో వింటారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలు గృహపరంగా మాత్రం తీసుకోగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమాల్లో అభద్రతా భావం ఉన్నప్పటికీ కూడా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా, సమర్థతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా నెగ్గుకు రాగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తి రంగం వారికి అధిక వ్యయం పెరుగుతుంది. అంచనాలు తారుమారవుతాయి. పొరపాట్లు దొరుకుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు, ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా మంచి అవకాశాలు ఆలస్యంగానే లభిస్తాయి. ఈ వారం కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే ఆదివారం నాడు చేసేటువంటి ఆదిత్య హృదయం పారాయణ బాగా ఉపకరిస్తుంది. అలాగే అరుణ పారాయణం వంటి కార్యక్రమాలు కూడా బాగా ఉపకరిస్తాయి. ఆరోగ్య రక్షణని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అభివృద్ధి సాధించగలుగుతారు. శనివారం నాడు చేపట్టేటువంటి రుద్రాభిషేకం వీరికి బాగా కలిసి వస్తుంది. సమస్యల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ వారం మీనరాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈ వారం తృతీయంలో రాహు యొక్క సంచారం, భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం, లాభస్థానంలో కుజ, శని, బుధ, శుక్రుల యొక్క సంచారం, వ్యయస్థానంలో రవి, బృహస్పతి, చంద్రుల యొక్క సంచారం కొనసాగుతుంది. కాబట్టి దీని ప్రభావంతో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా అభివృద్ధి సాధించగలుగుతారు. అధిక ఒత్తిడిని అధిగమించగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. న్యాయపరమైనటువంటి ఆలోచనలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సంకోచ కార్యక్రమాలని దూరం చేసుకోగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా అభివృద్ధి సాధించగలుగుతారు. ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు కనుమరుగవుతాయి. గృహ విషయాలు అనుకూలం. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలం. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. అధికారులతో సంభాషణలు రుచిస్తాయి. వేగవంతమైనటువంటి అభివృద్ధి అన్ని రంగాల వారికి సాధ్యపడుతుంది. ఈ వారం మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి శుక్రవారం నాడు చేసేటువంటి శ్రీ సూక్త పారాయణ బాగా ఉపకరిస్తుంది. అలాగే బుధవారం నాడు చేసేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ వేగవంతమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తుంది.
మానసిక ప్రశాంతతను పెంచుతుంది. విదేశీ సంబంధిత ఆర్థిక వ్యవహారాల్లో లాభాలని గడింపచేస్తుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. సూచించినటువంటి పరిహారాలని పాటించడం ద్వారా సుఖమయ జీవనం ఏర్పడుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈ శుభకృత నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడాను ఆర్థిక పురోభివృద్ధిని సాధించడానికి విశేషకరమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి విధి విధానాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని ఎవరైతే ఆచరిస్తారో వారందరూ కూడాను ఆర్థిక పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అయితే వీళ్ళు చేయవలసింది ఏమిటి అని ఆలోచన చేస్తే శుక్రవారాలు చాలా విశేషమండి. వరుసగా 3 శుక్రవారాలు లక్ష్మీనారాయణుల గుడిలో సంధ్యవేళ 10 సంవత్సరాల లోపు బాలికలకు పాయసం, పటిక బెల్లం ఇవి గనక ఇచ్చి తినిపించినట్లయితే, ఆ బాలికలకు కానుకగా ఎర్ర వస్త్రాలు గనక సమర్పించినట్లయితే ఆర్థిక స్థితి మరింతగా వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ఆర్థిక పురోభివృద్ధి కోసం ఈ విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పాటించవచ్చు. కొత్త పరిశ్రమ స్థాపించి అందులో పురోగతిని సాధించాలి అని చెప్పేసి కోరుకునేవారు దుకాణము లేదా పారిశ్రామిక కేంద్రం తెరవడానికి ముందు ముఖద్వారానికి 2 వైపులా కూడా గంగాజలం చల్లాలి. ఒక శనివారం నాడు పాత పారిశ్రామిక కేంద్రం నుంచి ఒక ఇనుప వస్తువును తీసుకుని వచ్చి కొత్త కేంద్రంలో ఉంచటం మంచిది. ఇలా గనక చేసినట్లయితే పాత పరిశ్రమ భాగానే కొత్త పరిశ్రమ కూడాను అభివృద్ధి చెందటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందన్నమాట. ఒక ఫ్యాక్టరీని స్థాపించి పురోభివృద్ధి చెందినప్పుడు మరొక ఫ్యాక్టరీని స్థాపించాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు పాత ఫ్యాక్టరీలో ఉండేటువంటి ఇనుప సామాను కొద్దిగా తీసుకొచ్చి ఈ కొత్త ఫ్యాక్టరీ ప్రారంభించే చోట ఉంచి తీరాల్సిందే. ఇలా కనుక చేస్తేనే అభివృద్ధి 2 రకాల కూడాను చాలా ఉన్నతంగా జరగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మీ ఆదాయం మీ కుటుంబ ఖర్చులకు సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటే మీ డబ్బు దాచుకునే పెట్టెలో ఎర్రని వస్త్రాన్ని పరచండి. అందులో గురువింద గింజలు అనేటువంటివి 11 ఉంచండి. దీనివల్ల ధనవృద్ధి అనేటువంటిది కలుగుతుంది. గురువింద గింజలు అని ఎర్రగా ఉంటాయి, కింద నల్ల మచ్చ ఉంటుంది. ఈ గురువింద గింజలు 11. మీరు సంపాదించిన డబ్బు సరిపోవటం లేదు, ఇంట్లో కుటుంబానికి కూడాను చాలటం లేదు అనుకున్నప్పుడు 11 గురువింద గింజల్ని మీ ధనం దాచే చోట గనక ఉంచినట్లయితే తప్పనిసరిగా ధనాదాయం పెరిగి తీరుతుంది. అలాగే దురదృష్టాన్ని తొలగించి సౌభాగ్యం పొందడానికి కాగితాలపై చిన్న చిన్న అక్షరాలతో రామ రామ అని చెప్పేసి చాలాసార్లు రాయండి. తరువాత ఒక్కొక్క నామం భాగం కూడాను కత్తిరించండి. పిండితో చిన్న చిన్న గోళీలు చేసి ఒక్కొక్క కాగితం రామ అని రాసినటువంటి ముక్కని ఒక్కొక్క గోళీలో పెట్టి చుట్టేయండి. చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు, తాబేళ్ళు మొదలైన జలచరాలకు ఆ గోళీలను ఆహారంగా వేసి చూడండి. పౌర్ణమి మొదలుకొని
మరలా వచ్చే పౌర్ణమి వరకు కూడాను ఒక నెల రోజులు లేదా కనీసం ఒక పౌర్ణమి రోజైనా ఇలా చేయటం వల్ల దౌర్భాగ్యం అనేటువంటిది నశిస్తుంది అంటోంది శాస్త్రం. ఇది చాలా ముఖ్యమైన విషయం. రామనామ మహిమ అంత విశేషకరమైందిగా చెప్పడం జరిగింది. శనివారం రోజున ఒక చిన్న పాత్రలో ఆవ నూనె పోసి అందులో ఒక నాణెం వేయండి. నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెను యాచకులకు ఇవ్వండి. ఇలా చేయటం వల్ల కూడా అదృష్ట భాగ్యం కలుగుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆచారాలు అంతరార్థాలు అనే అంశానికి స్వాగతం. ఆచరతి, ఏ పని అయితే మనం ఆచరిస్తున్నామో ఆ పనికి సంబంధించిన విషయం. ఇందులో అంతరార్థం ఆలోచనకు ఫలితంగా మనం గమనించవలసిన అంశం. అనేకమైన పనులను మనం రోజు ఆచరిస్తూనే ఉంటాం. కొన్ని విధులు, మరికొన్ని నియమాలు, మరికొన్ని సందర్భానికి సమయానికి తగినటువంటివి. వీటన్నింటిలో మొదటగా ఏదైనా చెప్పుకోవాలి అంటే అది భోజనం చేసే ఒక విధానం, ఒక వినయం, ఒక ప్రక్రియ, ఒక సమయం, ఒక ఆలోచన, ఒక ఆచారం అనుకుందాం. అలా అంటే భోజనం చేయడం ఆచారమా? ఆచారమే అంటుంది శాస్త్ర విజ్ఞానం. ఆకలిగా ఉన్నవారు భోజనం చేస్తారు, సత్యమే. ఈ భోజనం ఔషధంతో సమానం. ఎక్కువైన భోజనం అనారోగ్య హేతువు. అసలు భోజనం చేయకుండా ఉండడం కూడా అనారోగ్య హేతువే. అతి, మితి రెండు కూడా అనారోగ్యానికి కారకాలు అవుతాయి. కనుక ఆహారం స్వీకరించేటటువంటి సమయంలో, అంటే భోజనం చేసేటటువంటి సమయంలో కొన్ని నియమాలు పాటించాలి అని శాస్త్ర విజ్ఞానం కొన్ని విధులను, నియమాలను, శాస్త్రబద్ధమైన ధర్మాలను అంతరార్థంగా మనకు బోధించింది. ఆచారాలు అంతరార్థాలలో మొదటగా మనం భోజనం అన్న విషయమే స్వీకరిస్తే, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్య, ఇలాంటి భగవద్గీత శ్లోక సంబంధిత వాక్యాలు. భగవద్గీతలో 17వ అధ్యాయంలో 16 నుంచి 21 వరకు ఉండేటటువంటి ప్రధానమైన 5 శ్లోకాలు ఏ విధమైన ఆహారాన్ని మనం స్వీకరించాలో, ఎలా స్వీకరించాలో, ఏ సమయంలో స్వీకరించాలో విశేషంగా తెలియజేస్తాయి. ప్రాథమికంగా ఒక్క విధి మనం గమనిస్తే, భోజనం చేసే సమయంలో, ఆహారం స్వీకరించేటటువంటి సమయంలో పచనము, వంట చేసిన ఆ పదార్థాన్ని వంట చేసిన ఆ గిన్నె పాత్రలో నుంచి పళ్ళెంలోకి వేసుకొని పిదప ఆ పళ్ళెమును నేలపైన ఉంచి మనం భోజనం చేస్తూ ఉండగా చిన్న ధర్మం ఉంది ఇక్కడ. ఏమిటి అంటే, చాలామంది భోజనాల బల్ల పైన ఆ పళ్ళెం ఉంచి భోజనం చేస్తూ ఉంటారు. ఇదే శాస్త్రీయ విధానం. నిజానికి భోజనం పళ్ళెమును నేలపైన పెట్టకూడదు. ఒక పీట మీద కూర్చొని నేలపైన భోజనం చేయడానికి ఇష్టపడేటటువంటి వారు ఒక పీట వేసుకుని పీట మీద తాము కూర్చొని నేలపైన పళ్ళెం పెట్టుకుని భోజనం చేస్తూ ఉంటారు. ఇది శాస్త్ర విరుద్ధమైన విషయం. భోజనం చేసేటటువంటి వారు నేలపైన కూర్చొని హాయిగా భోజనం చేద్దాం అనుకునేటటువంటి ప్రీతి కలవారు కూడా తాము కూర్చునే సమయంలో కూర్చునే నిమిత్తమై ఒక సన్నగా ఉండేటటువంటి వస్త్రమును కానీ, తాటాకుతో అల్లిన కానీ, చిరిచాప కానీ, ఈత చాప కానీ, అలాంటి వాటిని తాము కూర్చునే నిమిత్తమై వినియోగించి తమ ఎదురుగా ఒక చెక్కపీట ఉంచి ఆ చెక్కపీట పైన భోజనం పళ్ళాన్ని పెట్టాలి. భోజనం పళ్ళెం నేలపైన పెట్టకూడదు. అలా వేయవలసి వస్తే ముందుగా కాసిన్ని నీళ్లు చిలకరించాలి. ఆ విధవ కంచము, అందులో పప్పు, కూర, చారు, ఇలా ఇతరములైనటువంటి వ్యంజన పదార్థములు వడ్డించిన పిదప మాత్రమే తెల్లని అన్నమును వడ్డించవలసి ఉంటుంది. ఈ విధులలో ఈనాటి కాలంలో భోజనాల బల్లపైన భోజనం వడ్డించిన ఆ పళ్ళెమును ఉంచి భోజనం చేయడంలో ఉండే శాస్త్రీయ కోణం ఏమిటి అంటే, ఇది విధానమే, ఇది శాస్త్రీయమైన పద్ధతి, ఇలాగే భోజనం చేయాలి. కానీ మనమందరం చేస్తున్న తప్పు ఒకటి ఉంది.
ఆ తప్పు ఏమిటి అంటే కాళ్ళు వేలాడదీసుకొని భోజనం చెయ్యడం. ఇది మహాదోషం. భోజనాల బల్లపైన భోజనం వడ్డించిన ఆ పళ్ళెమును ఉంచి కుర్చీలో కూర్చున్న మనమంతా కూడా ఆ కుర్చీలోనే బాసింపట్టు వేసుకొని కూర్చునే ప్రయత్నం చెయ్యాలి. కాళ్ళు భూమికి తాగే విధంగా వ్రేలాడదీసి భోజనం చేయకూడదు. అలా చేస్తే అది పిశాచ భోజనం అవుతుంది. భోజనాల బల్లపైన భోజనం చేయడం శ్రేష్టం, శాస్త్రీయం, ఆచారం. కానీ కూర్చునే విధిలోనే చిన్నపాటి తేడా ఉంది. అంతరార్థం ఈ విషయాన్నే మనకు సుబోధకం చేస్తుంది. ఇది మొదటి నియమం కాగా, రెండవ నియమం ఆ భోజనం చేసేటటువంటి ఆ సమయంలో పదార్థములన్నీ కూడా వడ్డించినటువంటి ఆ విస్తరి లేక పళ్ళెం, అందులో పదార్థములన్నీ కూడా వడ్డించిన పిదప ఒక్క ఉద్ధరిన ఒక చెంచాడు నెయ్యి అభిఘరించిన పిదప కాసింత నీరు చేతబుచ్చుకొని కొందరు ఆ అన్నం పైన ఇలా చిలకరిస్తూ ఉంటారు. అలాగే చుట్టూరా కూడా నీటితో ఒక వృత్తాకారంగా గీత గీసి ఆ పిదప అన్నాన్ని తాము స్వీకరించే నిమిత్తమై భోజనానికి ఉపక్రమిస్తూ ఉంటారు. ఇందులో అంతరార్థం ఏమిటి? ఏ పదార్థమైనా మూత లేకుండా ఉంచిన మరుక్షణం సృష్టిలో ఉండేటటువంటి సమస్త జీవకోటికి అది ఆహారం అవుతుంది. కనుక ఈ ఆహారం మనకు మాత్రమే చెందినది అని చెప్పే నిమిత్తమై పరమేశ్వరార్పణంగా నైవేద్యంగా సమర్పించిన ఆ పదార్థాన్ని మన పళ్ళెంలో వేసుకున్న మరుక్షణం చుట్టూరా కూడా వృత్తాకారంగా నీటితో ఒక సంఖ్య వలె, వృత్తం వలె, గుండ్రంగా ఇది మనది అనేటట్లుగా విభజన రేఖ గీసి, గాయత్రి మంత్రంతో ఇలా విభజన రేఖ గీసి అందులో ఉండే పదార్థాన్ని కొంత ఆ భోజనం చేసే పళ్ళానికి కుడివైపున 5 ముద్దలు విడివిడిగా పెడతారు. చిత్రాయ నమః, చిత్రగుప్తాయ నమః, ధర్మాయ నమః, అధర్మాయ నమః. ఆ పేర్లన్నీ కూడా వస్తాయి. పేర్లు వచ్చినా రాకపోయినా 5 సార్లు అలా కాసింత కాసింత అన్నం మెతుకులను ధేను ముద్ర, ఉంగరం వేలు, మధ్య వేలు, బొటన వేలు, ఈ మూడింటితో అలా అన్నం ముద్దలను అలా 5గా ఉంచి ఆ పితప బాటి చుట్టూరా కూడా నీరు త్రిప్పి పక్కకు జరిపి మనం భోజనానికి ఉపక్రమించాలి. ఇందులో ఉండే అంతరార్థం ఏమిటి అంటే సృష్టిలో ఉండేటటువంటి సమస్త జీవకోటి బ్యాక్టీరియాతో సహా, చీమలతో సహా అన్నింటికీ సమానమైన గౌరవం, హక్కు, మర్యాదలతో ఈ భూమిపైన జీవించేటటువంటి హక్కు ఉంది. ఆ పదార్థం వాటికి సంబంధించింది, ఈ పదార్థం మనకు సంబంధించింది అనే విభజన రేఖ. అలాగే ఈ అన్నమును పవిత్రవంతం చేయడం అనేటటువంటి లక్ష్యంతో అలా చుట్టూరా కూడా గాయత్రి మంత్రంతో నీళ్లు త్రిప్పడం అనేది ఆచారం. ఇందులో ఉండే అంతరార్థం అన్నాన్ని పవిత్రం చేయడం, దృష్టి దోషం లేకుండా చేయడం అనేది 3వ పరమమైనటువంటి ప్రయోజనం. అన్నాల బల్ల లేక భోజనాల బల్ల పైన తాము కూర్చోవడం మహాపాపమైతే, భోజనాల బల్ల పైన విస్తరిని భోజనం చేసే నిమిత్తంలో వినియోగించేటటువంటి పళ్ళాన్ని ఉంచి భోజన చేయడం శాస్త్రీయం. మనం కూర్చునే విధానంలోనే లోపం ఉంది. ఆ లోపాన్ని సరిదిద్దుకుందాం. ఆ భోజనం చేసేటటువంటి క్రమంలో చుట్టూరా కూడా నీరు త్రిప్పడం అనేటటువంటి ఆచారంలో ఉండే అంతరార్థం ఈ భోజనం మనది అనే విభజన స్పష్టంగా తెలియజేయడం. ఇది అంతరార్థం. పాటించే ప్రయత్నం చేద్దాం. కాసింత ఆహారాన్ని ఇతర జీవులకు కూడా అందించడంలో దయ, అంతఃకరణ, కారుణ్యము అంతర్గర్భితంగా ఉన్నాయి. అంతరార్థం ఇది కనుక తెలుసుకుందాం, పాటించే ప్రయత్నం చేద్దాం. 4వది అతి ముఖ్యమైనది అయిన విధి మరి ఒకటి ఉంది. భోజనం చేసే సమయంలో అన్ని పదార్థాలను సంపూర్ణంగా ఒక్క మెతుకు కూడా పళ్ళెంలో కానీ విస్తరులో కానీ లేకుండా ఆకు తుడిచివేసినట్లుగా భోజనం చేస్తూ ఉంటారు కొందరు మహానుభావులు. అలా చెయ్యకూడదు. అది మహాపాపం, దరిద్రానికి హేతువవుతుంది. ఏ పదార్థమైనా వడ్డించినది ఆ విస్తరిలో, ఆ పళ్ళెంలో ఉన్నది, ఆ అరిటాకులో ఉన్నది, వీటిలో కాసింత భాగం అంతా కూడా విస్తరికి ఎడమ పక్కన కాసింత శేషంగా మిగిల్చాలి. ఆ శేషంగా మిగిల్చిన పదార్థం ప్రకృతిలో, పర్యావరణంలో ఉండేటటువంటి ఇతర సమస్త జీవకోటికి కారుణ్య సంబంధంగా మనం అందించేటటువంటి
ఆహారం అవుతుంది. ఇది 4వ అత్యంత ప్రధానమైనటువంటి నియమం. పళ్ళల్లో భోజనం చేసేవా గుర్తుపెట్టుకోవలసిన 5వది మరొక నియమం కూడా ఉంది. అదేమిటి అంటే, తాము భోజనం చేసిన పిదప ఆ పళ్ళెమును తామే తీసుకువెళ్ళి శుభ్రం చెయ్యాలి. అనేకులు భోజనం చేసిన పిదప ఎలా భోజనం చేశారో అలా లేచి వెళ్ళిపోతూ ఉంటారు. దోషం. అలా లేచే సమయంలో అరచేతిలో కాసింత నీరు పోసుకొని అలా నాలిక తాటించి ఆ నీరు విడిచిపెట్టాలి. ఇలా నీరు విడిచిపెట్టడంలో ఏదైనా ఇంకా మిగిలిపోయినటువంటి ఆశాభావం ఆ పదార్థం పైన మన మనసులో గూడు కట్టుకొని ఉంటే అది త్యజింపబడుతుంది. ఇకపైన ఈ పదార్థంతో నాకు ఏ విధమైనటువంటి లాలస జిజ్ఞాస లేదు సుమా అని మనం నిర్ధారణ చేసినట్లు అవుతుంది. ప్రారంభంలో అలా నీరు చుట్టూరా తిప్పి ఇది మనది అనే మంత్రపూతం చేసి దృష్టి దోషం తాకకుండా ఏర్పాటు చేసినటువంటి ఆ విధిని తొలగించినట్టు అవుతుంది. కనుక విధి విధాన పురస్సరంగా మన ఆచారాలలో ఉండేటటువంటి అంతరార్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పాటించే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మరింత ఆనందంగా మళ్ళీ వారం కలుసుకుందాం. శుభమస్తు. ప్రతి ప్రాణిలో అది తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిగా మారుస్తున్నది ఎవరు? ఆ తల్లి మారుస్తోంది. అలా శక్తిగా మారలేదనుకోండి, తిన్నది జీర్ణం అవ్వలేదనుకోండి, అదొక పెద్ద వ్యాధి. ఎంత ఇబ్బందిగా ఉంటుంది తిన్నది జీర్ణం అవ్వకపోతే. తిన్నది జీర్ణం అవ్వాలి, కంటి నిండా నిద్ర పట్టాలి. అదే ఆరోగ్యం అంటే. ఈ రెండు ఎవరు చేయిస్తున్నారు? ఇస్తున్నది ఆవిడే, తినేటట్టు చేస్తున్నది ఆవిడే, తినడం సుఖం చేసింది ఆవిడే, తిన్నదాన్ని చిలికి శక్తి చేసింది ఆవిడే, పిప్పి మిగిలిపోతే దాన్ని మళ్ళీ జారిపోయేటట్టు చేస్తున్నది ఆవిడే. ఇన్ని చేస్తున్నది ఎవరు? ఆ తల్లే. ఇన్ని చేస్తున్న తల్లి ఎవరో ఆమె నిత్యపుష్టాం. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి పూట ఆవిడ నింపుతూనే ఉంది, శక్తిని చేకూరుస్తూనే ఉంది. దానికి ఆవిడ నియమం పెట్టింది. అబ్బాయి, ఇందులో నువ్వు గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఏమిటి అంటే, మనిషి తినేటప్పుడు కడుపులో 2 భాగములు అన్నంతో పూర్తి చేయాలి. ఒక భాగం నీటితో నింపాలి, ఒక భాగం ప్రాణవాయువు తిరగడానికి అవకాశం ఇవ్వాలి. లేకపోతే కవ్వం తిరిగినట్టుగా ఆ కండరములు చిలకడానికి చోటెలా? అందుకని కడుపు నిండా తినేయకూడదు. పదార్థం బాగుంది కదా, నాలుగు రుచిగా ఉంది కదా అని వేలు పిడితే అందేటంత తినవద్దంటుంటారు పెద్దలు. ఇవిడ వేలు పిడితే ఎందేట్టు ఆ పిచ్చి తిండి అంటుంటారు. కడుపులో ఒక భాగం ఎప్పుడూ గాలి తిరగడానికి వదిలిపెట్టాలి. అది ఆరోగ్యకారకం. 2 భాగములు అన్నంతో, ఒక భాగం నీటితోటి నింపమని చెప్తుంది శాస్త్రం. అప్పుడు ఆ తిన్న అన్నం ఏమవుతోంది? పోషణ శక్తి, పుష్టి అంటే కేవలంగా ఆవిడ ఏదో శరీరానికి బలం ఒక్కటి ఇవ్వడం కాదు. ఆ తిన్న అన్నమే మనస్సుగా మారుతోంది. అన్నమయం మనః, ఆపోమయ ప్రాణః, తేజోమయీ వాక్ అంటోంది. తిన్న అన్నంలో సూక్ష్మ భాగం శక్తి మనసు కింద మారుతోంది. మీ గుండె చూపించండి అంటే చూపిస్తారేమో ఏదో తెర మీద, కర్ణభేరి చూపిస్తారేమో, కంటి వెనక ఉన్న రెటీనాని చూపిస్తారేమో. మనసుని చూపించమంటే అది సూక్ష్మ శరీరం, సంకల్ప వికల్ప సంఘాతం. కానీ మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనిషి బంధంలో పడిపోవడానికి కానీ మోక్షాన్ని పొందడం కానీ మనసు కారణంగానే జరుగుతుంది. అటువంటి మనసు దేని చేసి తయారవుతోంది? తిన్న అన్నంలో సారవంతమైనటువంటి భాగం మనసుగా మారుతోంది. అందుకే అది అన్నం చేత తయారవుతుంది. కాబట్టి అన్నం తినేటప్పుడు అన్ని నియమాలు పెట్టారు. సాత్వికాహారము, న్యాయార్జితాహారము, మితాహారము, దైవర్పితాహారము. ఇటువంటి అన్నం తినేటప్పుడు మాట్లాడకు, భగవన్నామం స్మరించు, సాత్వికమైనటువంటి బుద్ధితో స్వీకరించు. దాని వలన మంచి మనసు ఏర్పడుతుంది. మంచి మనసు మంచి విషయాల్ని లోపలికి పుచ్చుకుంటుంది. లోపలికి మంచి విషయాలు పుచ్చుకుంటే మంచి సంకల్పములు వస్తాయి. మంచి సంకల్పములు మంచి నిర్ణయములు అవుతాయి. మంచి నిర్ణయములు మంచి కార్యములు అవుతాయి. మంచి కార్యముల చేత పుణ్యాత్ముడు అవుతావు.
దాని చేత కీర్తి కలుగుతుంది. నీ కీర్తి భూమి మీద ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు ఊర్ధ్వలోకవాసం చేస్తావు. కాబట్టి లేదు నాకు ఆ పుణ్యం అక్కర్లేదు, చిత్తశుద్ధి కావాలన్నాడు. చిత్తశుద్ధి జ్ఞానమును పొందడానికి పాత్రతగా మారుతోంది. ఆ పాత్రత మోక్షమునకు హేతు అవుతోంది. ఆ జ్ఞానమే మోక్షమునకు కారణమవుతోంది. కాబట్టి ఇన్నిటినీ ఇస్తున్నటువంటి తల్లి అసలు ఆ మనసుని ఏర్పరిచి మనసు ద్వారా సంకల్ప వికల్ప సంఘాతం చేసి మంచి మంచి ఆలోచనలు తెప్పించి మనిషిని వృద్ధిలోకి తీసుకురావడానికి కారణమైనటువంటి ఆ నిత్యమైనటువంటి పుష్టిని ఇస్తున్నటువంటి తల్లి ఎవరో ఆమెయే లక్ష్మీదేవి. నిజానికి మనం యంత్రములను తయారు చేయగలం, కర్మాగారాలు కట్టగలం. అవి కూడా తక్కువని నేను అనను, అది చాలా గొప్ప విషయమే. బోలెడన్ని పరిశ్రమలు నిర్మించవచ్చు, పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టచ్చు. కానీ వర్షం పడకపోతే నదిలో ప్రవాహం ఎక్కడిది? ఆనకట్ట కట్టి ప్రయోజనం ఏమిటి? ఆనకట్ట యొక్క తలుపులు పైకెత్తితే అంత ప్రవాహం నీళ్లు వెళ్ళవలసినటువంటి మార్గంలో కాలవల గుండా వెళ్ళి సస్యశ్యామలమై పొలాలు తడిస్తే కదూ పంట పండడం. వర్షం పడకపోతే ఆవిడ అన్నపూర్ణ. అన్నపూర్ణ ఎవరో కాదు, లక్ష్మీదేవే. లక్ష్మీదేవి వేరు, అన్నపూర్ణ వేరు, ఇన్నుండవు. ఆ తల్లే అన్నపూర్ణ. ఆ తల్లే ఎప్పుడూ అన్నం పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వర్షం పడాలి. ఆ వర్షం పడితే నదిలో నీరు నిండుతుంది, కాలవల గుండా వెడుతుంది. నువ్వు కట్టిన ఆనకట్ట వల్ల ప్రయోజనం సిద్ధిస్తోంది, దాని వలన అన్నం లభిస్తోంది. అన్నం లభిస్తే కదూ అసలు శరీరానికి శక్తి. ఆ శక్తి ఉంటే కదూ మనసు మంచిది అయితే కదూ అప్పుడు మిగిలినటువంటి ఉన్నతి అంతా. ఇంత చక్రాన్ని తిప్పుతున్నటువంటి తల్లి ఎవరో ఆ తల్లిని పుష్టినిస్తున్నటువంటి తల్లి. ఆమె ఏదో నియతి కాలంలో ఒక్కరోజో ఒక గంటో ఇవ్వట్లేదు. ఆవిడ పుష్టినివ్వడం ఒక ఎత్తు, నీలో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతూ, నీలో ఉన్నటువంటి శక్తినివ్వగలిగిన ఆహార పదార్థం తగ్గిపోతే, వీధిలో అన్నీ తగ్గిపోతున్నాయి, అది తగ్గిపోయింది, ఇది తగ్గిపోతుంది అన్నవాడు తనలో అన్నం తగ్గిపోయింది నీరసపడిపోతున్నానని తెలుసుకోగలడా? అప్పుడు ఆకలి రూపంలో మంట పుట్టించి నువ్వు ఏదైనా తిను 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 అని అనిపించి తింటే మళ్ళీ దాన్ని జీర్ణం చేసి శక్తినిస్తున్నటువంటి తల్లి ఆ తల్లియే. ఆ శక్తి ద్వారానే మనిషి మళ్ళీ ఉన్నతిని పొందుతున్నాడు. కాబట్టి అది ఎవరో ఒక ప్రాణికి కాదు, ఆవిడ ఎన్ని కోటాను కోట్ల ప్రాణులకి. పుట్టిన తర్వాత కాదు, అసలు పుట్టగానే వాడు ఏడవగానే వాడికి అన్నం పెట్టిస్తాం. అది పక్షి పిల్ల కావచ్చు, పావు పిల్ల కావచ్చు, సింహం పిల్ల కావచ్చు, మనిషి సంతానం కావచ్చు, ఎవరికైనా సరే వాడు పుట్టాడు అనేటప్పటికి ఆహారాన్ని సిద్ధం చేస్తుంది. అసలు అది ఎంత గొప్ప అండి. మనం ఆకలేస్తే ఎంత కన్న తల్లైనా ఎంత కట్టుకున్న ఇల్లాలైనా ఒక్కొక్కసారి ఒక్క అరగంట అయిపోతుంది వంట అనొచ్చు. ఆ తల్లి ఏ ప్రాణైనా పుట్టిన తర్వాత ఒక్క గంట ఆలస్యం అవుతుంది అన్న స్థితి ఉంటుందా? ఇలా బిడ్డ పుట్టడం ఏమిటి, తల్లి స్తన్యంలో పాలు ఊరవలసింది. అలా లేకపోతే ఈ సృష్టి ఎలా నడుస్తోంది? ఇన్ని కోటాను కోట్ల ప్రాణులకు ఆహారం పెట్టి జీర్ణం చేయించి శక్తిగా మార్చి మనసుని ఏర్పరిచి మనిషి విషయంలో దానికి శాస్త్రాన్ని గురువుగారిని తోడిచ్చి బుద్ధి చేత ప్రకాశింపచేసి ఉన్నతిని పొందేటట్టుగా చేస్తున్నటువంటి తల్లి ఎవరో ఆమెయే పోషణ చేస్తోంది. స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఇల్లాలు కాబట్టి ఆవిడ కాకపోతే ఇది ఎవరు చేయగలరు? సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.